ముందుగా అనంత శర్మ గారు మీతో మొదలు పెడతాను. ఏమిటి షట్గ్రహ కూటమి? 6 గ్రహాలు ఒక రాశిలోకి వచ్చాయి. ఒక రాశిలోకి ప్రవేశించడం వలన దీన్ని షట్గ్రహ కూటమి అని చెప్పి జ్యోతిష శాస్త్రంలో ఆ పదప్రయోగం చేయడం జరుగుతుంది. ఓకే, ఈ షట్గ్రహ కూటమి గురించి జ్యోతిష్యంలో ఏమని చెప్పబడింది? ఇది మంచిదా చెడా, లేకపోతే అసలు ఈ ఇంపాక్ట్ ఏంటి? ప్రత్యక్షంగా శాస్త్రంలో చెప్పినప్పుడు ఈ 6 గ్రహాలు మీనరాశిలో ఉన్నందువలన పెద్దగా ఆందోళన పడవలసిన అవసరం లేదు అనే భావాన్నే శాస్త్రం చెబుతోంది. శాస్త్రం ఆధారం కాదు. కానీ మీరు ఒక్కసారి యూట్యూబ్ ఛానల్స్ కానీ లేకపోతే వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా నిన్న భూకంపం రావడము, ఈ షష్టగ్రహ కూటమి ఇవాళే ఉండడము, దీనికి సంబంధించి ఒకరిద్దరు కాదు ఇంకా ఎక్కువ మందే దాని గురించి ఎక్కువగా. అది కాదండి, పిల్లవాడు పుట్టకుండానే వాడి జాతకం చెబుతా అంటే ఎలా కుదురుతుంది? గ్రహాలు ఇంకా కలవకుండాను, లేకపోతే సూర్యగ్రహణం వస్తోంది పోనీ, అది రాకుండా ఈ గ్రహాలు ముందుగానే కలిశాయి. ఇప్పుడు ఈ రేపు సూర్యగ్రహణం వస్తోంది అని చెప్పి ఈ రోజు భూకంపం రావడానికి రేపు వచ్చే సూర్యగ్రహణం కారణం అని చెబితే ఎలాగా? ఇప్పుడు ఈ షడ్గ్రహ కూటమి గ్రహణము రెండు కలయిక, గ్రహణం ఏ ప్రాంతాల్లో అయితే వస్తోందో ఆ ప్రాంతాల్లో వచ్చే 6 మాసాలు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది అని చెప్పడంలో అభ్యంతరం లేదు. షడ్గ్రహ కూటమి మాత్రమే ప్రభావాన్ని చూపించేస్తోంది అంటే ఏదో గ్రహం ఎప్పుడప్పుడు కలుస్తూనే ఉంటుంది, ఆ కాంబినేషన్స్లో వచ్చే ప్రభావాలు వస్తూనే ఉంటాయి. కానీ అది తీవ్రతరమై సామాజికంగా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది అని చెప్పడానికి ఆ గ్రహ కూటమి ఏర్పడిన సమయంలో గ్రహణం ఏర్పడము అనే కలయిక జరిగినప్పుడు విశేషంగా దాని గురించి చెప్పడం జరుగుతోంది. కరోనా కూడా అటువంటి ప్రభావాన్ని చూపించిందే. ఓకే, కరోనా రావడానికి ముందర వచ్చిన గ్రహణము, ఆ సమయంలో ఆ గ్రహాల యొక్క కాంబినేషన్స్ ఏర్పడము రెండు కలిశాయి కాబట్టి ఆ ప్రభావం తీవ్రంగా వచ్చింది అని చెప్పడం జరిగింది.